హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీకుక్. చికెన్ బిర్యానీ కుండలో. చికెన్ బిర్యానీ దమ్ మెథడ్లో ఎలా చేయాలో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ని పొందండి. చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం. 1.5 kg చికెన్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. ఇలాచీ, జావిత్రి, ఈ స్టార్ పువ్వు, సాజీరా, చెక్క, కొంచెం లవంగాలు వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడా, కారం 3 టేబుల్ స్పూన్స్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర తురుము, 5-6 పచ్చిమిరపకాయ చీలికలు, పెరుగు 1 కప్, బ్రౌన్ ఆనియన్స్ ఇవి కంపల్సరీ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసి వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగొస్తుంది. లేదా మీరు మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు నెయ్యి. ఇవన్నీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ముందు రోజు రాత్రి మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగుంటుంది. ఇప్పుడు ఇది 2 అవర్స్ నానడానికి పక్కన పెట్టేసుకుందాం. బాస్మతి రైస్ నానబెట్టుకుందాం. ఇప్పుడు రైస్ నానేసుకుందాము. 1.5 kg చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. లేదా మీరు 2 kgs రైస్ అయినా తీసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని 1/2 అవర్ నానడానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చెక్క, ఇలాచీ, మిరియాలు, స్టార్ ఫ్లవర్, సాజీరా, జావిత్రి, లవంగాలు, ఎండిన గులాబీ రేకులు, బిర్యానీ ఆకు, ఈ మసాలాలన్నీ కూడా ఒక క్లాత్లో వేసి పొట్లంలా కట్టేసుకోవాలి. దారంతో ఇలా ముడేయండి. దీన్ని మనం ఎసర్లో వేయాల్సి ఉంటుంది. బిర్యానీ బాయిల్డ్ ఎగ్స్తో పాటు తింటే బాగుంటుంది. 2 ఎగ్స్ తీసుకొని పక్క బర్నర్ మీద బాయిల్ చేసుకుందాం. బిర్యానీ ప్రాసెస్. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో మనం ఇందాక కట్టుకున్న మసాలా పొట్ల వేసేసి 2 టీ స్పూన్స్ ఆయిల్, అలాగే ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కొత్తిమీర తురుము, ఇవన్నీ వేసేసి నీళ్ళు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం వేసిన మసాలా పాకెట్ని తీసేసేయాలి. ఇలా వేయడం వల్ల మసాలా స్పైసెస్ అన్నీ మనకు వాటర్లో దిగుతాయి. అలాగే తినేటప్పుడు పంటి కిందికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసి ఇప్పుడు ఈ రైస్ని 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి.
ఈ లోపల దేంట్లో చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటామో దాంట్లో చికెన్ని సెట్ చేసుకుందాం. మందంపాటి కుండ తీసుకోండి. కుండ అయినా పర్వాలేదు, గిన్నె అయినా పర్వాలేదు. మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులో సెట్ చేసుకోండి. కొంచెం లూజుగా ఈవెన్గా సెట్ చేసుకోండి. రైస్ ఉడికింది. ఇలా కొంచెం పలుకుండేలా చూసుకొని దించేసుకోండి. ఇందాక చికెన్ సెట్ చేసుకున్నాం కదా, అందులోకి ఈ 70% ఉడికించిన బియ్యాన్ని వేసుకోవాలి. కొద్దిగా కలర్ వేసుకోండి, ఆఫ్ కోర్స్ ఆప్షనల్. ఇప్పుడు నెయ్యి 1/2 కప్పు వరకు వేసుకోండి. కొత్తిమీర తురుము చల్లుకోండి. ఇప్పుడు దీని మూతని పిండి ముద్దతో సీల్ చేసుకొని ఇలా అన్నమాట మూత పెట్టేయండి. సీల్ చేయడం ఎలా అంటే, పిండి ముద్ద తీసుకొని మూత అంచులకి ఇలా అద్దండి. ఇలా రెడీ చేసుకున్న మూతని పెట్టాలి. ఆవిరి లీక్ అవ్వకుండా ఉండడానికి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మొదటి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, ఆ తర్వాత 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10-15 నిమిషాల గ్యాప్ తర్వాత స్లోగా చాకుతో ఇలా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ అంటే మిర్చి కసాలన్, పెరుగు రైతా. మిర్చి కసాలన్ ఎలా చేయాలో లెంత్ కారణంగా ఈ వీడియోలో పెట్టలేదు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.